నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః యవ్వనిచే జనించు జగము జగమెవ్వని లోపల ఉండులీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్. సభా సరస్వతికి ప్రణామాంజలి. మనం ఎంతో విశిష్టమైనటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అష్టాదశ పురాణాలలో ఒకటైనటువంటి స్కాంద పురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆ పురాణంలో ఉండే కథలలోకి ఎక్కువగా లోపలికి వెళ్ళకుండా ఆ కథలలో నుంచి మనమేం నేర్చుకోవాలి, ఒక మానవుడిగా ఎలా నడుచుకోవాలి అనేటటువంటి ఆచరణయుతమైనటువంటి అంశాల మీద మనం దృష్టిని సారిస్తూ చర్చించుకుంటూ వచ్చాం. మొదటి రోజున మహేశ్వర ఖండంలో మన మానవ జన్మ నడక ఎక్కడ ప్రారంభం కావాలి, గురువు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటిది అనేటటువంటి విషయాలను చూసాం. రెండవ రోజు వైష్ణవ తత్వాన్ని చూసాం. మూడవ రోజు సృష్టి ఏంటి, జగదుత్పత్తి విషయాలు, ఈ జగదుత్పత్తి ఎంత విస్తృతమైనటువంటి కాల పరిధిని కలిగి ఉంది, మరి అందులో మానవుని జీవితం, మన యొక్క జీవిత అధ్యాయం ఏ పాటిదో చూసినప్పుడు ఒక ఇసుక రేణువు అంత కూడా మన మానవ జీవిత కాలమానం అనిపించలేదు మనకి. ఇప్పుడు ఈ రోజున బ్రహ్మఖండం పూర్తయింది కనుక ఈ రోజున మనం మిగిలిన 4 ఖండాలు ఉన్నాయి. అందులో 3 ఖండాలను పూర్తి చేసుకున్నాం. 4 కాశీఖండం, 5 అవంతి ఖండం, 6 నాగరఖండం, 7 చిట్ట చివరిది ప్రభాస ఖండం. ఇవన్నింటిలో ఉన్నది మొత్తం క్షేత్ర మహాత్మ్యాలు, ఆయా క్షేత్రాలలో ఏ ఏ తీర్థాలు ఉన్నాయి, ఆయా తీర్థాలకు ఆయా తీర్థాల విశిష్టతలు ఎలా ఉన్నాయి అని క్షేత్ర వర్ణన మాత్రమే ఉంటుంది అన్నింట్లో కూడా, 4 అంశాలలో 4 ఖండాలలో కూడా. అయితే మొట్టమొదటిదైనటువంటి కాశీఖండము గురించి చెప్పుకునే ముందు ఈ కాశీఖండము ఎక్కడెక్కడ వ్యాప్తి చెంది ఉంది, మనకు స్కాంద పురాణ అంతర్గతంగా స్కాంద పురాణాన్ని పునాదిగా చేసుకొని అనేక గ్రంథాలు వచ్చాయి. రెడ్డి రాజుల కాలంలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు అనేటటువంటి ఒక మహాకవి ఉండేటటువంటి వాడు. ఆయన తెలియని వారెవరు ఉండరు. శ్రీనాథ మహాకవి ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలోని కంచు డక్కను పగులగొట్టించి వారిని ఓడించి వారి చేత కనకాభిషేకం చేసుకోగలిగినటువంటి సమర్థత సాహిత్య రంగంలో కానీ ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రంగంలో కానీ కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి శ్రీనాథుడు కూడా కాశీఖండం గురించి, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, ఈ విషయాలన్నీ కూడా, శివుని మహాత్మ్యం అన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. అయితే ఆయన ఎప్పుడు మేల్కొన్నాడంటే మన రమణ మహర్షుల వారిలాగా చిన్ననాటి నుంచి రాలేదు.
ఆయన ప్రారంభంలో నేను ఈ విధమైనటువంటి గ్రంథాలన్నీ రాశాను, ఎన్ని గ్రంథాలు రాసినా చివరికి కాశీ ఖండం గురించి రాసేటటువంటి పరిస్థితి. కాశీ అంటే మోక్షము అనేటటువంటి అర్థంలో, మోక్షఖండము అనేటటువంటి అర్థంలో ఆయన రాశాడు. ఆయన ఏం చెబుతారంటే, చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్తరాచరిత్ర నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతినుడి వెద సంతరించుచు నిండు యవ్వనంబున ఎందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష ప్రౌఢవయ పరిపాకమున కొనియాడి తిని భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశీఖండమను మహాగ్రంథమేను. అంటే చిన్నప్పుడు చిన్నారి పన్నారి చిరుతకు కటినాడు రచించినటువంటి గ్రంథాలన్నీ పక్కన పెట్టాడు. నూనూగు మీసాల నూతన యవ్వనంలో తన ఆలోచనలకు అనుగుణంగా రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు నాకు సరిపోదు, నేను వయసులో ఉన్నప్పుడు పలానా గ్రంథాలు రాశాను, మరి ఇన్ని రాసినా కూడా నాకిప్పుడు ప్రాయం మీదకు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను కాశీక్షేత్రాన్ని గురించి, కాశీఖండాన్ని గురించి, నా మోక్ష మార్గాన్ని గురించి నేను ఆలోచించుకుంటే ఇప్పుడు నాకు అనిపించింది స్కాంద పురాణంలో ఒక భాగంగా ఉన్నటువంటి కొన్ని వేల శ్లోకాలను ఆక్రమించినటువంటి ఆ కాశీఖండాన్ని పునాదిగా తీసుకొని దాని యొక్క ఆధారంతో నేను కాశీఖండాన్ని ఎందుకు రచిస్తూ ఉన్నాను అంటే, కేవలం నా మోక్షాన్ని, నా జీవుని యొక్క సద్గతిని కాంక్షించి నేను కాశీఖండాన్ని రచిస్తూ ఉన్నాను అని చెప్తాడు. అందులో కాశీఖండం అయఃపిండం అని ఒక నానుడి అన్నమాట. అయఃపిండం అంటే ఒక ఇనుప గుండు అని. ఇనుప గుండు అంటే ఎవరికి అది కొరుకుడు పడదు. కాశీ అనే మాట వినగానే, లేదు స్కాంద పురాణం అనే మాట వినగానే కూడా అందరూ అది చాలా పెద్దవాళ్ళు చదివేది, బాగా వృద్ధాప్యంలో ఉండేటప్పుడు చదివేదే కానీ ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క పేరు పెడతారు. స్కాంద పురాణం అనగానే అందులో కాశీ గురించి, మోక్షం గురించి, గురువుల గురించి, జ్ఞానం గురించి, వేదాంతం గురించి ఇలా ఉంది కనుక, అంటే స్కాంద పురాణంలో ఉన్నటువంటి బోధనలన్నీ కూడా మన భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు. ఎక్కడే కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి వర్ణనలు ఉండవు, పంచభూతాలకు సంబంధించినటువంటి ప్రకృతి వర్ణనలు ఉండవు. కేవలం జీవుడు దైవంగా ఎదగడానికి, జీవుడు దైవంగా రూపాంతరం చెందడానికి, జీవుడు దైవంలో సాయుజ్యం చెందడానికి మనకు 5 రకాలుగా భగవంతునితో ఏకమయ్యేటటువంటి విషయాలు ఉన్నాయి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సారిష్ట్యము, సాయుజ్యము అని. ఈ అన్ని అంశాలు, ఈ 4 అంశాలను దాటుకుంటూ చివరికి సాయుజ్యం చెందుతారన్నమాట. అంటే మొదటగా ఆలోచించడం. అట్లా ఆలోచింపజేయగలిగినటువంటి గ్రంథం స్కాంద పురాణం. ప్రతి మనిషిలోని జీవుని ఆలోచింపజేసేటటువంటి గ్రంథం. అది ఆలోచింపజేసి ఏం చేస్తుందంటే, సాలోక్యము తర్వాత భగవంతునికి దగ్గరగా, పరమశివునికి దగ్గరగా చేర్చుతుంది. ఓహో ఇదన్నీ కాదు, మనం భగవంతుని చెంతకు చేరుకోవడమే మన లక్ష్యమని సామీప్యము. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ జీవుడు భగవంతుని ఆలోచనలతో నిరంతరం ఉంటారో, ఏంటిది, మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాలు ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మనకి ఆ ఘట్టం మనం చెప్పుకోలేదు. ఆ నవవిధ భక్తి మార్గాలను మనము ఒక్కొక్క మెట్టుగా భావించి, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ కాదు. ఏ ఒక్కదాన్నో పట్టుకుంటే మనకి మోక్షం వస్తుంది అనేటటువంటి విధానం కాదు అందులో చెప్పింది. ఏదైనా సరే ఒక్కొక్క మెట్టుగా మనకు బోధిస్తారు. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వెళ్ళినప్పుడు చిట్ట చివరిది ఆత్మనివేదనం. ఇప్పటి వరకు సమాజంలో నవవిధ భక్తి మార్గాల గురించి కూడా ఎటువంటి అభిప్రాయం ఉంది అంటే, ఏదైనా ఒక్కటి చేస్తే చాలు, అంటే నేను భగవంతుణ్ణి శ్రవణం చేస్తే చాలు, నేను భగవంతునిలో చేరుతాను లేదా మోక్షాన్ని పొందుతాను అనేటటువంటి ఒక అపోహ ఉన్నది. అలా కుదరదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని జ్ఞానాన్ని శ్రవణం చేస్తావో, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉదాహరణకు ఏర్పాటు చేశారనుకుందాం. ఏ ఉద్దేశంతో, వాళ్ళు ఆల్రెడీ ఆ స్కాంద పురాణంలో ఏదో గొప్ప విశిష్టత ఉన్నది,
దీని ద్వారా ఒక 100 మందికి తెలియజేస్తే అందులో 5 మంది అయినా ఆచరిస్తే ఆ ఆచరించినటువంటి వారు సద్గతిని పొందుతారు కదా. మానవ జన్మకు కావలసినది దుర్గతిని పొందడం కాదు, సద్గతిని. అటువంటి సద్గతిని పొందడానికి ఇటువంటి విషయాలు వినాలి అని అంటే వినడంతో సరిపోదన్నమాట. మొట్టమొదటి మెట్టు ఏంటంటే వినడం. ఇది మొట్టమొదటి మెట్టు భగవంతుని చేరడానికి. వినిన తర్వాత కీర్తనం చేయాలి. కీర్తనం అంటే ఇది శ్రవణంకి కీర్తనకు సంబంధం లేని విషయం కాదు. ఎందుకంటే శ్రవణము తర్వాతనే నువ్వు కీర్తించగలవు, శ్రవణము లేకపోతే కీర్తించలేవు. అట్లా మనం అర్థం చేసుకున్న ఒక్కొక్క మెట్టు ఎక్కి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు స్పష్టత వస్తుంది. ఏ ఒక్క ప్రక్రియను మాత్రమే పట్టుకుంటే సరిపోతుందనే అపోహను మనం తొలగించేసేయాలి. ఈ ప్రతి ఒక్క మెట్టును మనం ఎక్కుతూ వెళ్ళాలి అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శ్రవణం చేస్తామో భగవంతుని గురించి ఏ పురాణమైనా ఏ మంచి విషయమైనా శ్రవణం చేసినప్పుడు వెంటనే ఇది స్కాంద పురాణంలో ఇటువంటి మంచి విషయాలు ఉన్నాయి, లేదా భగవద్గీతలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి, లేదా అమ్మగారు ఇంత గొప్ప విషయం చెప్పారు, ఈ విషయాన్ని మీరు కూడా వినండి అని చెప్పి మన తోటి వారికి మనం తెలియజేస్తామన్నమాట. అలా నువ్వు భగవంతుని జ్ఞానాన్ని శక్తిని నీ తోటి వారితో కీర్తించడాన్ని కీర్తనం అంటారు. ఇది శ్రవణం తర్వాత కీర్తనం. కీర్తనం తర్వాత విష్ణుస్మరణం పాదసేవనం. విష్ణుస్మరణం అంటే భగవంతుని స్మరించడం. స్మరించడం అంటే ఏంటి? మనము స్వామి స్వామి అని కేవలం జపం మాత్రమే చేయడం కాదు. ఇప్పటి వరకు శ్రవణం ఏదైతే చేశావో, ఏదైతే నువ్వు మంచి విషయాలు ఉన్నాయని ఎదుటి వాళ్లకు చెప్తూ ఉన్నావో, ఆ చెప్తూ ఉండేటటువంటి విషయాలను నాకు నేను ఇది ఎలా సాధ్యమవుతుంది అని సైంటిఫిక్ మెథడ్లో ప్రాక్టికల్గా స్వ అనుభూతి చేత, స్వ అనుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు చిత్రదీపమున చీకటి తొలగదు కనుక మనము స్వయంగా అనుభూతించాలి. ఏం చెప్పారు అందులో? మరి బ్రహ్మరాక్షసుని కథ చాలాసేపు విన్నాము, మరి కన్యకా పరమేశ్వరి కథ చాలాసేపు విన్నాము. మనం ఎలా నడుచుకోకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా పట్టుకోవాలి గురువుని, ఎలా మనం జ్ఞానం పొందాలి. గురువు గురించి కబీర్ దాస్ ఒక మాట అంటాడు, గురు దోబి సిక్ కపడ. గురువు చాకలి వాడితో సమానమట, శిష్యులు మాసిపోయినటువంటి బట్టలతో సమానమట. మరి సాబు సిరజన్ హార్ సురతి శిలాపర్ దోయియే వికసే జ్యోతి అపార్. ఎప్పుడైతే గురువు చాకలివాడుగా ఉండి శిష్యులైనటువంటి మనలని మాసిపోయిన బట్టలని తన యొక్క జ్ఞానాన్ని బోధించి మన బట్టలను ఉతుకుతాడో, అంటే మన జీవుడిలో ఉండేటటువంటి అజ్ఞానపు అంధకారపు భ్రమలను తొలగించేటటువంటి ప్రక్రియ అని మనకు తెలియాలి. జీవునిలో ఉండేటటువంటి అజ్ఞానపు ఎవరికి మోహం ఎవరికి ఉంది, అజ్ఞానం ఎవరికి ఉంది? శరీరానికి కాదు, కంటికి కనిపించేటటువంటి భౌతిక రూపానికి ఎటువంటి పాపమో లేకపోతే మోహమో ఏది అంటదు. ఈ మోహము పాపము లేదా అజ్ఞానపు భావన అంధకారపు భావన అంతా ఎక్కడుందో మనకు తెలిస్తే అది జీవునిలో ఉంది. జీవుడు కనిపిస్తాడా? కనిపించడు. కాబట్టి గురువు కంటికి మాత్రమే జీవుడు దర్శనమవుతాడు. ఆ గురువు ఆ జీవునిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తెలుసుకొని, అది మాసిపోయి ఉండేటటువంటి జీవుడు అని తెలుసుకొని, ఆ మాసిపోయి ఉన్నటువంటి ఆ మురికిని మలినాన్ని అంతా కూడా తొలగించడానికి సరిపడా జ్ఞానబోధ చేస్తాడు. ఎట్లా చేస్తాడు ఆయన? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిద్యభిధీయతే ఏతత్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. ఈ శరీరం అనేది ఒక పొలంతో సమానము. ఈ పొలాన్ని మడక దున్నకుండా, నీరు పోయకుండా, మంచి మొక్కలు నాటి పెంచుకోకుండా ఉంటే మెట్ట భూమిలాగా ఎలా తయారవుతుందో, కలుపు మొక్కలు ఎలా వచ్చేస్తాయో, ఆ విధంగా మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని గురించి మనం ఆలోచించి ఆ జీవుడిలో ఉండేటటువంటి మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, బాగా మంచి మేలు రకపు విత్తనాలను మంచి మేలు రకపు పొలంలో విత్తనాలు చల్లుతాడు ఒక రైతు. మంచి పంటలను దిగుబడిని సాధించుకోవాలి అని అనుకునేటటువంటి రైతు ఏమి చేస్తాడు? ఆ కలుపు మొక్కలు వచ్చినప్పుడు ఆ కలుపు మొక్కలన్నింటినీ తీసేస్తాడు.
కలుపు మొక్కలు తీస్తే తప్ప మంచి మొక్కలు పెరగవు. పోనీ నువ్వు చాలా మేలు రకమైనటువంటి విత్తనంగా కూడా ఉండని, నువ్వు ఎంత సారవంతమైనటువంటి పొలంగా కూడా ఉండనిలే, అయినా కూడా ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు లెస్స చేకురు భంగిన్ చిత్రముగా దాతకీవియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. వామనావతారంలో ఆయన చెప్తాడు కదా, మేలు రకపు విత్తనాలు ఉండని, మంచి మేలు రకపు పొలం కూడా ఉంటేనే మంచి మొక్కలు బాగా పండి పంటలు బాగా ఇస్తాయి అని చెప్పి. మరి అట్లాగా మనలో కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ దృష్టిని బాహ్యం వైపుగా పెట్టి చూడడం వల్ల బాహ్య ప్రపంచపు మాయామోహం జీవుడి లోపల అంటుకొని ఉంటుంది. ఆ జీవుడి లోపల ఉన్నటువంటి దానిని గుర్తించగలిగినటువంటి వాడు చాకలివాడైనటువంటి గురువు మాత్రమే. అందుకని చెప్పి అది తొలగించడానికి కలుపు మొక్కలు తీయకపోతే బాగా అర్థమవుతుంది మనకి ఈ ఉదాహరణ అయితే అని నేను చెప్తున్నాను. కలుపు మొక్కలను తీయకపోతే మంచి మొక్కలు సైతం పెరగలేక ఏపుగా కలుపు మొక్కలు మాత్రమే ఎదిగిపోయి ఆ కలుపు మొక్కలే మొత్తం పొలాన్ని కూడా పరిపాలించేటటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం కలుపు మొక్కలు తప్ప మంచి మొక్కలు మన చేతికి అందవు. అలాగే గురుదోబి సిక్కు కపడ అట్లాగా అసలు మీకు ఈ అష్టాదశ పురాణాలలో ఏ పురాణాలలోనూ లేదు, ఇప్పటి వరకు గ్రంథస్థమై ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి ఏ గ్రంథాలలో కూడా లేదు. మనం మొదటి రోజు చెప్పుకున్నటువంటి 7 గురువుల వివరణ, గురువుని ఎలా గుర్తించాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఏది సరి అయినటువంటి జ్ఞానము, ఏది అజ్ఞానము, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది దైవ విద్య, ఏది భౌతిక విద్య, ఏది పరావిద్య, ఏది అపరావిద్య అనేటటువంటి విషయాలను చాలా స్పష్టంగా కొన్ని వేల శ్లోకాలలో ఆయన స్పష్టంగా మహేశ్వర ఖండంలో మనకి చెప్పారు. వాటన్నింటినీ మనం చూసాం. అలా చూసినప్పుడు ఇప్పటి వరకు మనం ఏదైతే కలుపు మొక్కలను తీసే విధానం అని చెప్పామో ఆ కలుపు మొక్కలను తీసే విధానమే ఇక్కడ స్మరణం. నా లోపల ఏమి ఉన్నది, నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఎటువంటి ఆహారం తింటూ ఉన్నాను, నేను ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మాట తూటా వంటిది, వాక్కు మంత్రం వంటిది. ఆ వాక్కుకున్నటువంటి శక్తి ఇంకా దేనికి ఉండదన్నమాట. ఓంకారం కదా ప్రణవము. అటువంటి ఓంకారాన్ని, అటువంటి శబ్దశక్తిని ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి, ఎంత అవసరమో అంతే వినియోగించాలి. ఎటువంటి దానికి మనం శబ్దశక్తిని వినియోగించాలి అంటే కేవలం భగవంతుని శక్తిని, జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మాత్రమే వినియోగించాలి. మిగిలినప్పుడంతా మనం మౌనం వహించాలి. అదే రమణ మహర్షుల వారు చెప్తారు. అట్లాగా మన లోపల నిరంతరం స్మరణ అనేది ఎలా నేను జీవుల్లో ఉన్నటువంటి గురువుగారు చెప్పిన విషయాలను, గురువాక్యాన్ని, ఎందుకంటే ఆశ అనేటటువంటి కాలసర్పం, మాయా అనేటటువంటి పెద్ద పులి, నిరంతరం కామాదులు అనేటటువంటి దొంగలు నిరంతరం మనల్ని అవి అడ్డుకుంటూనే ఉంటాయన్నమాట. అందుకని ఆ యొక్క దొంగల చేతికి, ఆ యొక్క పులి చేతికి వాటికి చిక్కకుండా గురు జ్ఞానాన్ని గనక, ఇటువంటి పురాణంలో ఉండే విశిష్టతను గనక నిరంతరం మనం స్మరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకే లోపల అంతర్మథనం జరుగుతుంది. అంటే మడక దున్నడం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. మడక దున్నగా పొలం బాగా తయారైనట్లు మన లోపల ఆ జీవుని వేదన అంటారు దాన్ని వైష్ణవ తత్వంలో, వైష్ణవ ఖండంలో వాడి ఉన్నటువంటి మాట ఏంటంటే జీవుని వేదన. ఆ రోజు మాలదాసరిని చూసినప్పుడు బ్రహ్మరాక్షసుడిలో జరిగినటువంటి జీవుని వేదన, ఆ జీవుని వేదన జరిగి ఆ జీవుడు ఏది నిత్యము, ఏది అనిత్యము. మొట్టమొదటి పాఠం మహేశ్వర ఖండంలో చెప్పింది నిత్యానిత్య వివేకము. అప్పుడు ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటటువంటి భావన, నిశ్చయం నీ లోపల నీకు తెలియాలి. కానీ స్వీయ విచారణ ద్వారానే అది సాధ్యం అన్నమాట. మరొక రకంగా కుదరదు. గురువు చెప్పినా నేను ఇది ఉప్పగా ఉంది, తీయగా ఉంది, పుల్లగా ఉంది అని నేను ఎంత చెప్పినా, ఇంకొకళ్ళు ఎంత చెప్పినా దానిని నువ్వు స్మరణ చేసుకొని అనుభూతించి ఆస్వాదించి ఆ అనుభవ జ్ఞానం అనేటటువంటి ఫలాలను గనక అందకపోతే అప్పుడు మనం ఆ మోక్ష సాధనను, మోక్ష సామ్రాజ్యాన్ని మనము
అందుకోలేమన్నమాట. అందుకని చెప్పి మనకు నవవిధ భక్తులను బాగా అర్థం చేసుకుంటే జ్ఞానం అనేది ఏరులా ఉప్పొంగి మనలోకి, మన మానస సరోవరపు లోతులలోకి ఉప్పొంగి ప్రవహిస్తుందన్నమాట. అంటే మానవ జీవితం అనేటటువంటి ఈ జీవితంలో నుంచి మనము కాంతి జల్లులను పండించాలి, చైతన్యపు పంటలు పండాలి. ఎక్కడ చైతన్యపు పంటలు పండుతాయో అక్కడ దివ్య శరీరం వెలసినట్లే. ఈ మొత్తం గ్రంథాల రచనకు ఉద్దేశం, ఇటువంటి ప్రవచనాలు ఏర్పాటు చేసేవారి ఉద్దేశం, అందరి ఉద్దేశం ఏంటంటే ప్రతి దేహాలయము దేవాలయం కావాలి అనేటటువంటి ఉద్దేశం. అందులో భాగంగా మనం శ్రవణం చేసిన దాన్ని ఏం చేయాలి? కీర్తన చేశాం, స్మరణం చెయ్యాలి. స్మరణం అంటే మన లోపల, జీవుని లోపల కలిగేటటువంటి వేదన, దానిని బాగా మధించి అంతర్మదనం చేత మనం నిత్యానిత్య వివేకంలో విచక్షణతో స్థిరపడిపోతే అప్పుడు స్మరణ జరిగినట్లు. శ్రవణమయ్యింది, ఆ తరువాత కీర్తనమయ్యింది, స్మరణమయ్యింది. ఆ తర్వాత ఏంటి? పాద సేవనం. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇది నిత్యమైనది, సత్యమైనది అని మనం గ్రహించేశాం. అది గ్రహించిన తరువాత బలిచక్రవర్తి ఆలస్యంగానైనా గ్రహించగలిగాడు. మొట్టమొదట బలిచక్రవర్తిని గురించి మనందరికీ తెలుసు. మొట్టమొదట పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వాళ్ళకు అందలేదని ఆ రాక్షస సమూహం అందరూ కూడా ఆయనను ఒక నాయకుడిగా చేసుకొని, వాళ్ళందరికీ లీడర్ కదా ఆయన, నాయకుడిగా చేసుకొని ఆయనతోటి మా దేవతల మీదంతా యుద్ధం చేయించి మళ్ళీ వెళ్ళి సరిపోకపోతే శక్తి శుక్రాచార్యుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని వచ్చి అన్ని రకాలుగా ఆయన ఆరితేరిపోయి వచ్చి ముల్లోకాలలో ఎక్కడే కూడా దేవతలకు నిలబడడానికి స్థలం లేకుండా వాళ్ళందరినీ ఆ పదవుల నుంచి తప్పించి మొత్తాన్ని ఆయన ఆ పదవులను చేజిక్కించుకుంటాడు. పోనీ చేజిక్కించుకున్నవాడు ఎప్పటి వరకు, ఎంతకాలం వరకు పరిపాలించాడు చెప్పండి చూద్దాం. ఎంతకాలం వరకు పరిపాలించాడు? కొంతకాలం పరిపాలించాడు. కాలం కరిగిపోయింది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, కాలం అనేటటువంటి బస్సులో ఉన్నాం మనం. కాలం అయిపోయింది, కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. శాశ్వతంగా పరిపాలించగలడా? కుదరదు. కాబట్టి అది కూడా అశాశ్వతమే అని బలిచక్రవర్తి నెమ్మదిగా తెలుసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే వామనుడు వచ్చి 3 అడుగుల నేల కావాలి అని అడుగుతాడో, ఆ అడిగినప్పుడు నేను ఇస్తాను అని మాట ఇస్తాడు. ఇచ్చినప్పుడు గురువుగారు వచ్చేస్తారు. గురువుగారు షార్ట్కట్లోకి వచ్చేస్తూ ఉన్నా, కథ ఎక్కువసేపు పడుతుంది అని. గురువుగారు వచ్చి ఏమి చెప్తారు? అయ్యా ఎవరనుకుంటున్నావు? ఆయన శ్రీ మహావిష్ణువు వచ్చాడయ్యా, నీ కులము నీ వంశము మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ గలవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు వలది దానము గీనము పనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా అని పంపించేను. ఆయన వద్దు. ఇప్పుడు గురువు ఆజ్ఞాపన. ఇప్పుడు ఇక్కడ మీకు 7 రకాల గురువులు చెప్పాను కదా. 7 రకాల గురువులో ఇప్పుడు ఆయన ఏ గురువు చెప్పండి చూద్దాం? నిషిద్ధ గురువు. ఎందుకంటే పరమ గురువు ఇది, వీళ్ళు వేరు వాళ్ళు వేరు, ఈ యుద్ధం చెయ్యి ఈ యుద్ధం చేయొద్దు, ఇది కావాలి అది వద్దు అని ఎప్పుడు కూడా బోధించరు. అలా బోధించే వాళ్ళు గురువులు కారు. అంతా ఒకటే, నేననేటటువంటిది లేదు. ఇది కేవలం మిథ్య మాత్రమే. బాహ్య జగత్తు అంతా మిథ్య, అంతర్జగత్తు అంతా సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని నేర్పించేటటువంటి వాళ్ళే గురువులు అని ఆయన చెప్పితే, అప్పుడు ఎప్పుడైతే బాగా గమనించండి, ఇక్కడ మాలదాసరిలో ఉన్నటువంటి భక్తిని చూసి బ్రహ్మరాక్షసుడు ఎట్లా కరిగిపోయాడో, అక్కడ కన్యకను చూసి ఆయన ఎట్లా పతనమైపోయాడో, ఎప్పుడైతే వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చాడో, బలిచక్రవర్తికి తెలిసినా తెలియకపోయినా ఆయన దర్శనము చేతనే గురువుగారిని ఎదిరించే అంత శక్తి వచ్చింది. అంటే సరి అయిన మార్గంలోకి ప్రయాణించాలి అనేటటువంటి శక్తి వచ్చింది. వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత ఆయన అంటాడు, యాక్చువల్గా అయితే గురు శిష్య న్యాయం ప్రకారం గురువుని ఎదిరించకూడదు అని గురు శిష్య న్యాయం ఉంది. కానీ అక్కడ గురుస్థానానికి ఆయన సరిపోడు కదా.
కేవలం ఎటువంటి గురువు అంటే మంత్రయంత్రాది విద్యలు మాత్రమే నేర్పేటటువంటి గురువు. మనకి ఇటువంటి మంత్రయంత్రాది మోహన ఉచ్చాటనం అనేటటువంటి గురువులందరూ కూడా గురువులు కారనే విషయాన్ని మహేశ్వర ఖండం స్కాంద పురాణం మనకు తెలియజేసింది. ఈ విషయాన్ని నెమ్మదిగా గురువు యొక్క చూపుతో, గురువు యొక్క భగవంతుని యొక్క దర్శనంతో ఆయన గ్రహించినటువంటి ఆయన గ్రహణ ఆయనకు తెలియకుండానే ఆయన జీవుడు దేవుడుగా తెలుసుకొని దేవుడికి సరెండర్ అయిపోయింది ఆ జీవత్వం. ఇక్కడ జీవత్వం లేదు, ఇక బ్రహ్మత్వం అయిపోతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, నిజము ఆనతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు ఇదియా అర్ధంబు కామంబు యశమను వృత్తియో ఎయ్యది ప్రార్థింప ఇత్తుననియో అర్ధలోభంబున అర్ధి పొమ్మనుటెట్లో పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నేను భరించదను గాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమందడ్గు తిరుగక చచ్చు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. నిన్న కూడా మనం అనుకున్నాం, వరాహ పురాణంలో ఉంది, అష్టాదశ పురాణాలలో ఉండే ప్రతి పురాణంలోనూ ఉన్న విషయం ఏమంటే బ్రహ్మ దగ్గరకు వెళ్ళి భూదేవి నిరంతరం తన ఆవేదనను తెలియజేస్తూ ఉంటుంది. మానవులందరూ దైవం వైపుగా ప్రయాణం చేయటం లేదు అనే విషయాన్ని ప్రతి పురాణంలోనూ ఉంది ఆ మాట అన్నమాట. అట్లాగా ఆ బలిచక్రవర్తి నెమ్మది నెమ్మదిగా దైవ జ్ఞానాన్ని పొందుతూ వస్తాడు. అదే పాదసేవనం, ఆ అడుగు జాడలలో ఏది మనం నేర్చుకున్నటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానపు అడుగు జాడలలో. మనం ఏమనుకుంటామంటే గురువు ఎట్లా చెప్తే అట్లా వినాలా అని భౌతిక విషయాలకంతా మనం ఆపాదించేసుకుంటూ ఉంటాం. జ్ఞానార్జనలో గురువు ఏ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారో, ఏ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారో ఆ పద్ధతిని మనం కూడా అనుసరించినప్పుడు పాద సేవనం, పాదము అంటే గమనము, నడక, ఆలోచనల ప్రయాణం. ఈ నడక ప్రయాణం అంతా కూడా జీవుని యొక్క నడక. గురువుగారిలోని జీవునిలో ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయో, గురువుగారి యొక్క బ్రహ్మత్వంలో ఎటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయో వాటి వెనకల వెళ్ళడమే పాద సేవనం. అందుకని చెప్పి బలిచక్రవర్తి గ్రహించినటువంటి బలిచక్రవర్తి ఏమి చెప్తాడు, నేను ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను, నువ్వు చెప్పినట్లుగా నిజమే, మీరు ఆనతిచ్చిన మాట వాస్తవమే. ఆయనేమో శ్రీ మహావిష్ణువే అయి ఉండవచ్చు, అయినా పర్వాలేదు. పూర్వము భూదేవి ఈ విధంగా వెళ్ళి అక్కడ బాధపడింది, అందుకని చెప్పి మాట తప్పిన వాళ్ళను భూదేవి కూడా సహించదు. నేను ఈ రోజున ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి ఆయనేమి నన్ను వచ్చి దానం అడగలేదు, నేనే బలవంతంగా దానం ఏదైనా మా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు కోరుకో అని చెప్పి చెప్పాను. మరి ఈ భూమండలంలో ధర్మము, అర్థము, యశస్సు నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాను. ఈ రోజున నేను నా మాటను వెనక్కు తీసుకోలేను. ఒకవేళ నువ్వన్నట్లు నా కులాన్ని, నా వంశాన్ని, నా రాజ్యాన్ని, నా పదవిని కూడా ఆయన తీసుకుంటాడు అని అనుకుంటే పోనీలే. ఎందుకంటే కారే రాజులు రాజ్యములు గలుగవే, వారేరి గర్వోన్నతిం పొందరే, సిరిని మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే. ఈ రోజున మనకి ఎవరి పేర్లు భూమి మీద ఉన్నాయి, ఎవరిని గురించి మనం స్మరిస్తూ ఉన్నాము, ఎవరి వంశాన్ని, ఎవరి వంశ చరిత్రలను మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు పలానా సంవత్సరము పలానా రోజున పలానా గుడిని పలానా వాళ్ళు గౌరవంగా చూసుకున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ జన్మ ధన్యమైపోయింది, ఈ గుడిని కట్టి 10 మంది ప్రశాంతంగా వచ్చి దండం పెట్టుకొని వెళ్ళడానికి, 10 మంది 10 నిమిషాలు కూర్చొని సత్సంగం చేసుకోవడానికి పలానా పేరు గల వాళ్ళు ఉండినారు, వాళ్ళు ఇలా నడిపేవారు అని మనం చెప్పుకుంటాం. ఆ విధమైనటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క కీర్తి గగనతలాలకు వ్యాపిస్తాయి. కానీ మరి అలా కాకుండా మిగిలిన విషయాలపైన దృష్టి పెట్టినటువంటి, రాజ్యభోగాల మీద దృష్టి పెట్టినటువంటి వారు ఏమయ్యారు, చివరికి కాశీఖండాన్ని ఆశ్రయించినటువంటి స్కాంద పురాణాన్ని ఆశ్రయించి అందులో ఉండేటటువంటి కాశీఖండం అనేటటువంటి ఒక చిన్న ఖండాన్ని తీసుకొని ఆ ఖండం మీద ఆయన ఎంత పెద్ద గ్రంథం రాశాడు, 900 పేజీల గ్రంథం రాశాడు కాశీఖండము. మరి ఆయన తిరిగి మోక్షాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది, స్కాంద పురాణంలో ఉండే పద్ధతిని ఆశ్రయించి ఆయన తిరిగి మోక్ష విధానాన్ని అభ్యాసం అధ్యయనం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ బలిచక్రవర్తి ఆ గురువుగారికి చెప్తారు, పర్వాలేదు
నా కులం పోతుందా పోనీ, నా వంశం పోతుందా పోనీ, ఎంతమంది రాజ్యాలు రాలేదు, ఎంతమంది రాజ్యాలు పరిపాలించలేదు, నేను మాత్రము ఖచ్చితంగా దానము ఇచ్చే తీరుతాను. ఎట్లా ఇచ్చి తీరుతాను? మేరువు తలకిందైనను, మేరు పర్వతం తలకిందులవ్వడం అవుతుందా? అది అయ్యే పనేనా? కానీ మేరువు తలకిందైనను పారావారములింక పారినన్ లోలో ధారుని రసమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తున్. మేరు పర్వతము బద్దలైపోయినా, సప్త సముద్రాలు ఇంకిపోయినా, నక్షత్ర మండలం బద్దలైపోయినా, భూమండలం లోపలే పొడి అయిపోయినా కూడా నేను దానం ఇచ్చేటటువంటి పనిని ఆపను అనేటటువంటి స్థితికి ఇక్కడ మనం గమనించాల్సింది కథ కాదు. ఆ కథలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క మానసిక పరిస్థితి, ఎంత కక్షతోటి ఎంత కసితోటి వెళ్ళి మంత్ర యంత్రాది విద్యలన్నీ కూడా దేవతల కంటే ఎక్కువగా విద్యలన్నీ అవపోసన పట్టి ఎన్ని రోజులు శ్రమ చేస్తే ఆయన దేహము ఆయన ఇంద్రియాలు ఎన్ని రోజులు శ్రమ చేస్తే కఠోర శ్రమ చేస్తే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. చివరికి ఏమైపోయింది? అపభ్రంశాత్ సమస్తానాం, మహేశ్వరుని మాట, అపభ్రంశాత్ సమస్తానాం జీవానాం భ్రాంత చేతసాం. చివరికి అన్నింటినీ కూడా అక్కడ పక్కన పెట్టేసి పూర్తిగా భగవంతునికి శరణాగతి చెంది ఏమయ్యాడు? ఆయన దైవంతో ఏకమైపోయాడు, భగవంతునికి పాదపీఠంగా ఉండిపోయాడు. నిరయంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన. మరి నేను దానం ఇచ్చేది మాత్రం మానను. కులాంతమైన ఏమన్నా కానీ హరి అయిన హరుడైన నీరజభవుండు అభ్యాగతుండు ఎవరైనా సరే, బ్రహ్మ కానీ దేవుడు కానీ ఏదైనా కానీ నన్ను దానం అడిగాడు, నేను మాటిచ్చాను, నా మనసు ఇప్పుడు మారిపోయింది, నేను ఆయనకి దానం ఇవ్వాల్సింది. ఈ మార్పు అనేది కలగడానికి కారణాన్ని మనం ఆలోచిస్తే అప్పుడు ఇది సరి అయినది, ఈ మార్గంలో మనం వెళ్ళాలి అనే నిశ్చలమైనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి జ్ఞానం మనలో సంశయం ఉండకూడదు. సంశయాత్మ వినశ్యతి. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కనుక ఆ శ్రద్ధను సంపూర్ణంగా కనుక మనం భగవంతుని మీద పెడితే అప్పుడు మాత్రమే నీ యొక్క పాదసేవనం, అప్పుడు నువ్వు పాదసేవనం భగవంతుడికి చేసినట్లు లెక్క. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోధికం పిబేత్. గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం. గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతం నభవిష్యతి. సర్వరోగ ప్రశమనం సర్వసంపద్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.